విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. హల్లెలూయా. నేను నిన్ను విడిపించేదను అని చెప్పేసి దేవుడు చెప్పుచూ ఉన్నాడు. ఏం చేస్తాడు? దేవుడు విడిపిస్తాడు. మనం డేంజర్ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు మనం దేవునికి కనుక ప్రార్థన చేసినట్లయితే ఆయన మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉండి ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, నీవు నన్ను మహిమపరచెదవు. ఇప్పుడు మన సిచ్యుయేషన్స్ బాగాలేదు, హెల్త్ బాగాలేదు, ప్రే చేసుకున్నాం, దేవుడు తగ్గించాడు. అప్పుడు ఏం చేయాలి మనం? వెరీ గుడ్. హల్లెలూయా. యేసయ్యకి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఓకే, దాన్ని ఏమంటారంటే తెలుగులో మహిమ పరచటం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యేసయ్య, నా జ్వరాన్ని నువ్వు తగ్గించావు. యేసయ్య, నా ఎగ్జామ్ నువ్వు పాస్ అయ్యేటట్టు చేసావు. యేసయ్య, అదిగో మా అమ్మకు ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చావు, మాకు బండి ఇచ్చావు, లేదంటే మాకు ఇల్లు ఇచ్చావు. నీకు థ్యాంక్ యూ జీసస్. యేసయ్య నీకు వందనాలయ్యా. యేసయ్య నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. అంతే కాదు కానీ మనం చర్చెస్ లో కూడా ఏం చేస్తామంటే సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. అవునా? సాక్ష్యం అంటే ఏంటి? వెరీ గుడ్. అమిత్ కరెక్ట్ గా చెప్తున్నాడు. అమిత్ కరెక్ట్ గా ఫాలో అవుతున్నాడు. ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా బ్యాడ్ సిచ్యుయేషన్ నుంచి మనం బెస్ట్ పొజిషన్కి వెళ్ళినప్పుడు మనం మహిమ పరచాలి దేవుణ్ణి. ఎక్కడంటే దేవుని చర్చిలో అందరి ముందు చెప్పాలి, యేసయ్య నా జీవితంలో మీ కార్యం చేసాడు అని ఆయన చెప్పినప్పుడు ఆయనకు మహిమ కలుగుతుంది. అప్పుడు యేసు ప్రభు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓ నా కుమారుడు, ఇదిగో నేను చేసిన మేలును బట్టి నన్ను ఈ అందరి ముందు నన్ను మహిమపరుస్తున్నాడు అని చెప్పేసి దేవుడు ఎంతగానో మన పట్ల ఆనందిస్తాడు. హల్లెలూయా. సో ఏంటంటే మన సిచ్యువేషన్ ఏదైనా సరే, ఎన్ని సిచ్యువేషన్లో నీవు ఉన్నప్పుడు దేవుడు దాని నుంచి బయటపడేసినప్పుడు దేవుని నువ్వు మహిమపరిచేవాడిగా ఉండాలి. దేవునికి నువ్వు థ్యాంక్స్ చెప్పేవాడిగా ఉండాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిగా మనం ఉండాలి. సో మనం చర్చిలో కూడా చెప్పొచ్చు, లేదా మన ఇంట్లో పేరు పెట్టుకొని 10 మందిని పిలిచి వాళ్ళకైనా చెప్పొచ్చు, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు. మనం జనరల్గా ఎప్పుడెప్పుడు ప్రేయర్స్ పెడతాము? బర్త్డేస్కి, మ్యారేజ్ డేకి మనం పెడుతూ ఉంటాం. అవునా? బర్త్డేకి ఎందుకు పెడతాం ప్రేయర్ మనం ఇంట్లో? హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు దేవుడు మనల్ని కాచి కాపాడి మన జీవితంలో ఇంకొక సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి దేవుడు